శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దేశంలో రాజకీయ నాయకులు వందల మంది ఉంటారు. కానీ విజనరీ మాత్రం ఒక్కరే ఉంటారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు. 1995లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. కానీ ఆనాడు ఆయన అప్పుల కోసం చూడలేదు, ఆస్తుల సృష్టి కోసం మార్గాలను వెతికారు. కేవలం ఒక నాయకుడిలా కాకుండా ఒక రాష్ట్రానికి సీఈఓగా వ్యవహరిస్తూ పరిపాలనలో కొత్త వరుడిని సృష్టించారు. నేడు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారత కార్పొరేట్ దిగ్గజాల సాక్షిగా ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకోవడం బాబు 3 దశాబ్దాల కఠిన శ్రమకు దక్కిన అరుదైన గౌరవం. చంద్రబాబు సంస్కరణల ప్రస్థానం ఒక అద్భుతం. అప్పట్లో ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే హైదరాబాదును ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టడానికి ఆయన వేసిన అడుగులు నేటికి చరిత్రలో నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను ఒప్పించి హైదరాబాదుకు తీసుకురావడం, హైటెక్ సిటీని నిర్మించడం ద్వారా లక్షలాది మంది తెలుగు యువతకు సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి కల్పించారు. ఇది కేవలం ఒక నగరాన్ని మార్చడమే కాదు, తెలుగు జాతి తలరాతనే మార్చింది. నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాలర్లు సంపాదిస్తున్నారంటే దానికి మూలం చంద్రబాబు నాయుడు అప్పట్లో వేసిన సంస్కరణల పునాదే. చంద్రబాబు సంస్కరణల వల్ల బిల్డింగ్లు రాలేదు, ఒక నాలెడ్జ్ ఎకానమీ పుట్టింది. లక్షలాది మంది యువతను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మార్చడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏ ఐటీ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే సత్తా తెలుగువారికి ఉందని నిరూపించారు. దీనివల్ల ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం మన దేశానికి, రాష్ట్రానికి చేరుతుంది. ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి ఇదొక ప్రధాన కారణం. చంద్రబాబు సంస్కరణలు కేవలం కంప్యూటర్లకే పరిమితం కాలేదు, అవి క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల జేబుల్లో డబ్బు పెరగడానికి దారితీశాయి. డ్వాక్రా సంఘాల ద్వారా లక్షలాది మంది గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని స్వయం శక్తితో ఎదిగేలా చేశారు. సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరిగింది, తద్వారా పారిశ్రామిక రంగానికి డిమాండ్ పెరిగింది. చంద్రబాబు సంస్కరణలో ముఖ్యమైనది కనెక్టివిటీ. రహదారులు, ఓడల రేవులు, విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని ఆయన 1995లోనే గుర్తించారు. నేడు విశాఖపట్నంలో గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు వస్తున్నాయంటే దానికి కారణం ఆయన ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల భరోసానే. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం, నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేయడం ద్వారా రైతులకు అండగా నిలిచారు. పారిశ్రామికీకరణ వల్ల వచ్చిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ పథకాలకు మళ్లించి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమన్వయం చేయడంలో ఆయన ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఈ అవార్డు కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం కాదు. 1990లలో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి ఒక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో దేశానికే చూపించిన మొట్టమొదటి సీఎం చంద్రబాబు. అందుకే అప్పట్లో ఆయన్ని సంస్కరణల పితామహుడు అని పిలిచేవారు. నేడు ఎకనామిక్ టైమ్స్ ఆ వారసత్వాన్ని గౌరవించింది. సంస్కరణలు అంటే కేవలం పరిశ్రమలే కాదు, సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందడం. దేశంలోనే మొదటిసారిగా ఈ సేవ వంటి పారదర్శక విధానాలను ప్రవేశపెట్టింది చంద్రబాబే. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజల ఆదాయం నేరుగా లబ్ధిదారులకు అందేలా పునాదులు వేసింది ఆయనే. దీనివల్ల ప్రభుత్వ ధనం వృధా కాకుండా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడింది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆయన అదే ఉత్సాహంతో పనిచేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీని దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టారు. కియా మోటార్స్, ఫాక్స్కాన్ వంటి దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఆయనకున్న విశ్వసనీయతే కారణం. ఇప్పుడు 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయన కేవలం ఈజ్ గురించి మాత్రమే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు. పెట్టుబడిదారులు దరఖాస్తు చేస్తే క్షణాల్లో అనుమతులు వచ్చేలా వ్యవస్థలను ఆధునీకరిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రూపాయికే భూమి వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ కేవలం ఒక పేపర్ కాదు, ఇది ఏపీలోని, ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టే ప్రణాళిక. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తూనే క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడి ఆదాయం భారీగా పెరిగేలా బిజినెస్ మోడల్స్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు యువకుడిలా పరిగెత్తుతున్నారు.
ఆయన లక్ష్యం ఇప్పుడు 2047 నాటి స్వర్ణాంధ్రప్రదేశ్. వచ్చే 2 దశాబ్దాల్లో ఏపీ తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు తీసుకెళ్లాలనే భారీ లక్ష్యంతో ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ల నుంచి డీప్ టెక్ హబ్ల వరకు ప్రతిదీ అమరావతి మరియు విశాఖ వేదికగా సాకారం చేయబోతున్నారు. ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నది చంద్రబాబు క్రెడిబిలిటీ. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన టెక్నాలజీ పట్ల చూపిస్తున్న ఉత్సాహం చూసి ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లు ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు అంటే ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన ఒక గ్లోబల్ బ్రాండ్. ఆ బ్రాండ్ వల్లే ఏపీకి వేల కోట్ల పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఆయన సంస్కరణల ఫలితాలు రేపటి తరం భవిష్యత్తును బంగారుమయం చేయబోతున్నాయి. ముంబైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఆయన అందుకుంటున్న ఈ పురస్కారం ఆయన అంకిత భావానికి మరియు తెలుగువారి మేధస్సుకు దక్కిన గొప్ప గౌరవం.